హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీకు ఏమాత్రం ఈ వీడియోస్ మీకు ఏమాత్రం ఈ బిట్స్ ఇవన్నీ ఈ ప్రిపరేషన్ అంతా మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు ఇచ్చిన టెస్ట్ సిరీస్ హార్డ్ కాపీ. ఇది మీరు చూసినట్టయితే ఇందులో ఎన్ని ఎంసీక్యూస్ ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఇవన్నీను అన్ని సబ్జెక్ట్స్ ఎంసీక్యూస్. నేను ఇవన్నీ మీకు వన్ బై వన్ అన్నీ షేర్. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ బిట్ చూద్దాము. ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఫార్మకోపియా స్టార్టెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్. ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఫార్మకోపియా స్టార్టెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ R.N. Chopra, B.N. Ghosh and Mukherjee Nityanand. Answer is R.N. Chopra. Next bit. Current chairperson of the Indian Pharmacopoeia Commission. Current chairperson of the IPC. Rajiv Singh Raghuvamshi, V.M. Katoch, Punya Salila Srivastava. ఆప్షన్ 2 సార్లు వచ్చింది, బట్ ఆన్సర్ ఈజ్ 2 ఒకటే అనమాట. పుణ్య సలీల శ్రీవాస్తవ. నెక్స్ట్ థర్డ్ బిట్. అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఫార్మకోపియాస్ ఆల్సో కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్. ఫుడ్ సప్లిమెంట్స్. ఆన్సర్ మనకు ఆప్షన్స్లో చూసినట్టయితే ఫుడ్ అడిటివ్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ స్టఫ్స్ అని ఉంది. ఆన్సర్ ఈజ్ ఫుడ్ సప్లిమెంట్స్. The following are substances not described in pharmacopoeias except. The following are substances not described in pharmacopoeias except. Pharmacopoeiasలోని లేనిది ఎక్సెప్ట్ అన్నారు. ఎక్సెప్ట్. ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి గమ్ బెంజాయిన్, ఆప్షన్ సి బీస్వాక్స్, ఆప్షన్ డి సాలిసిలిక్ యాసిడ్. ఆన్సర్ ఇస్ సాలిసిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఇన్ pharmacopoeias saltpeter is recorded as. In pharmacopoeia saltpeter is recorded as potassium nitrate, option A, option B potassium chloride, option C sodium chloride, option D sodium perborate. Optional answer is potassium nitrate. Next bit. Government of India, Ministry of Health and Family Welfare publishes Indian Pharmacopoeia based on. Government of India, Ministry of Health and Family Welfare publishes Indian Pharmacopoeia based on. Option A Drugs and Cosmetics Act 1940, option B Dangerous Drugs Act 1930, option C Poisons Act 1919, option D all. And the answer is option D all. Next bit. The 4th edition of the Indian Pharmacopoeia was published under the chairmanship of. మనకి ఎడిషన్స్ వచ్చేసి 10 వరకు అట్లా ఉంటాయి కదా. వీటిలోని 4th ఎడిషన్ అనేది ఎవరి చైర్మన్షిప్లోని జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆన్సర్ ఈస్ డాక్టర్ నిత్యానంద్ 1996, ఆప్షన్ బి ముఖర్జీ 1995, ఆప్షన్ సి డాక్టర్ నిత్యానంద్ 1998, ఆప్షన్ డి డాక్టర్ బిఎన్ ఘోష్ 1997. మనకి ఆప్షన్స్ ఇక్కడ చూసినట్టయితే నిత్యానంద్, ఆప్షన్ ఏ నిత్యానంద్ 1996, కానీ 2 నిత్యానంద్లు ఇచ్చారు, బట్ ఇయర్ చూసుకోవాలి. 1998 ఉంది, 1996 ఉంది. సో మనం అలా చూసుకొని మిగతా 2 ఎలిమినేట్ చేసి ఆ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి కన్సర్నింగ్ ఫార్మకోపియాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్. Option A British Pharmaceutical Codex, option B Federal Chemical Codex, option C Food and Drugs Administration, option D United States Pharmaceutical Codex. And the answer is option D United States Pharmaceutical Codex. Next 9th bit వచ్చేసి dash was utilized as the official book of standard in India before independence. Dash was utilized as the official book of standard in India before independence. మన ఫార్మకోపియాస్లోని ఇండిపెండెన్స్కి ముందు వేరే వాళ్ళది వాడారనమాట. అది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బ్రిటిష్ ఫార్మకోపియా, ఆప్షన్ బి యూరోపియన్ ఫార్మకోపియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా, ఆప్షన్ డి చైనీస్ ఫార్మకోపియా. అండ్ ద ఆన్సర్ ఈస్ బ్రిటిష్ ఫార్మకోపియా. నెక్స్ట్ బిట్ వచ్చేసి
19 new radiopharmaceutical monographs and one general chapter is the first time included in dash edition. 19 new radiopharmaceutical monographs and one general chapter is first time being included in dash edition. Answer is 7th edition. మనకు 5th 6th 7th 8th ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ 7th ఎడిషన్. నెక్స్ట్ బిట్. ద ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ద ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ ఏ 1946, ఆప్షన్ బి 1944, ఆప్షన్ సి 1945, ఆప్షన్ డి 1943. అండ్ ద ఆన్సర్ ఈజ్ 1946. నెక్స్ట్ బిట్. Latest edition of Indian Pharmacopoeia was launched in the year. Latest edition of Indian Pharmacopoeia was launched in the year. Option A 2018, option B 2022, option C 2017 and none. Option B 2022. Which of the following is latest edition of Indian Pharmacopoeia? Which of the following is latest edition of Indian Pharmacopoeia? Edition 7, edition 6, edition 8, edition 9. And the latest one is edition 9. Okay, next bit. The first edition of Indian Pharmacopoeia was published in. First edition Indian Pharmacopoeia first edition ఎప్పుడు పబ్లిష్ అయింది అంటున్నారు. ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1954. ఆన్సర్ ఈజ్ 1955. నెక్స్ట్ బిట్. ఇన్ ద మీనింగ్ ఆఫ్ pharmacopoeia is or other standard required to make prepare a drug. The meaning of pharmacopoeia is or other standard required to make or prepare a drug. Option A physical property, option B chemical property, option C formula, option D none. Option C formula is the right answer. Next bit. 17th. Indian Pharmacopoeia Commission has published IP under the authority of. Indian Pharmacopoeia Commission has published Indian Pharmacopoeia under the authority of MOHFW, MHRA, PMDA and none. Answer is MOHFW. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేసి అది వచ్చేసి ఫుల్ మీనింగ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్ 18th బిట్. డ్రగ్ కాంపెండియా ఆర్ క్లాసిఫైడ్ యాజ్. డ్రగ్ కాంపెండియా ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏ అఫీషియల్ కాంపెండియా, బి నాన్ అఫీషియల్ కాంపెండియా, సి బోత్, డి నన్. ఆన్సర్ ఈస్ బోత్, అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ కాంపెండియా. నెక్స్ట్ బిట్ కూడా దానికి రిలేటెడ్ కానీ నాన్ అఫీషియల్ కాంపెండియా కంటైన్స్ ఏ మెర్క్ ఇండెక్స్, బి ఎక్స్ట్రా ఫార్మకోపియా, మార్టిండేల్, సి బోత్, డి నన్ను. ఆన్సర్ ఈస్ సి బోత్, మెర్క్ ఇండెక్స్ అండ్ ఎక్స్ట్రా ఫార్మకోపియా. నెక్స్ట్ బిట్ వచ్చేసి సెంట్రల్ ఇండియన్ ఫార్మకోపియా ల్యాబొరేటరీ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్. Central Indian Pharmacopoeia Laboratory is situated in A. Lucknow, B. Ghaziabad, C. New Delhi, D. Mumbai. And the answer is B. Ghaziabad. Next bit. Pharmacopoeia is an official publication prescribing standards for. Pharmacopoeia is an official publication prescribing standards for A. Drugs, chemicals, B. Identification test, C. Assay, D. All of the above. And the answer is all of the above. Next bit. Before publication of IP, which official book was used for the reference in pharmacy? Before publication of IP, which official book was used for the reference in pharmacy? ఇందాకలో కూడా సేమ్ బిట్ వచ్చింది మనకి. బిఫోర్ ఇండిపెండెన్స్ అఫీషియల్గా ఇండియన్ ఫార్మకోపియా ఏ ఫార్మకోపియాని వాడారు అని చెప్పేసి వచ్చింది. అది బ్రిటిష్ ఫార్మకోపియా. సేమ్ ఇది ఇండియన్ ఫార్మకోపియా పబ్లికేషన్కి ముందు వాడినది కూడా ఏంటిదని అడుగుతున్నారు. సేమ్ బిట్ కొంచెం చేంజ్ చేశారు అటు ఇటుగా. ఆన్సర్ ఈజ్ బీపీ, బ్రిటిష్ ఫార్మకోపియా. నెక్స్ట్ బిట్. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1956, 2006, 2000 and none. Answer is 1956. Next, the second edition of IP was published in. The second edition of IP was published in 1955, 1966, 1985, 1990. Answer is 1966. Answer is 1966.
Next, the third edition of IP was published in the third edition 1985, 1990, 1960, 1975. Answer is 1985. The fifth edition of IP was published in 1996, 2000, 2007, 2010. Answer is 2007. Next, the most recent edition of the Indian Pharmacopoeia. The most recent edition of the Indian Pharmacopoeia. 8th edition, 9th edition, 7th edition, 6th edition, and the answer is 9th edition. In which edition IP introduced dissolution test in case of certain tablets? In which edition of IP introduced dissolution test in case of certain tablets? Answer is option C, third edition. థర్డ్ ఎడిషన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట అది వచ్చేసి. ఓకే, నెక్స్ట్, ద న్యూ అపెండిక్స్ ఆన్ వాటర్ ఫర్ ఫార్మస్యూటికల్ యూజ్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఎడిషన్ అంటున్నారు. ద న్యూ అపెండిక్స్ ఆన్ వాటర్ ఫర్ ఫార్మస్యూటికల్ యూజ్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఎడిషన్? ఇట్స్ అ థర్డ్ ఎడిషన్. నెక్స్ట్, బిఫోర్ పబ్లికేషన్ ఆఫ్ ఐపీ విచ్ అఫీషియల్ బుక్ వాజ్ యూజ్డ్ ఫర్ ద రిఫరెన్స్ బీపీ? ఇది రిపీటెడ్గా వచ్చిన బిట్ మనకి. బిఫోర్ పబ్లికేషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా అవ్వకముందు బ్రిటిష్ ఫార్మకోపియా. అది 30 బిట్స్ టెస్ట్ సిరీస్ నుంచి ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్గా కంప్లీట్ చేసుకున్నాము. మీకు వీడియోస్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.